మనం అయితే ఘాట్ సెక్షన్లో కూడా ఎంటర్ అయిపోయినాం. చూడండి మొత్తం లోయ, మొత్తం కొండలు, ఇక మొత్తం కోతులు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా గుళ్ళు ఎక్కడైనా గుళ్ళ కాడ పక్క కోతులు ఉంటాయి. ఏందో ఏమో, ఎక్కడ గుళ్ళు ఉంటే అక్కడ మాత్రం పక్క కోతులు అయితే ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి అయితే మన స్పీడ్ అంతా పడిపోద్ది. స్లోగా పోవాలి, ఒకదాన్ని ఒకటి ఫాలో అయిపోతాం, ఓవర్టేక్ చేసుకోలేము ఎక్కువ. ఇదంతా లోయే ఉన్నట్టుంది. చూడు కొండ ఎంత పైకి ఉందో. హైదరాబాద్ కర్ణాటక బండి, కర్ణాటక బస్సు అది. మొత్తం స్లోగా వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి. మన ఘాట్ రైడ్ ఎక్కిన తర్వాత అంటే మొత్తం ఎక్కలేదు, మధ్యలో ఏదో చిన్న ఊరు వచ్చింది. ఇది ఏందో మున్నూరు అని ఉంది. మళ్ళీ ఇంకా అట్నే ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం మున్నూరు దాటి ఇంకా మళ్ళీ ఇదంతా అయితే నార్మల్ రోడ్ కొంచెం వచ్చింది స్టార్టింగ్. మళ్ళీ ఇప్పుడు అయితే ఈ ఊరు వచ్చింది. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందేమో. ఇక్కడ చూడండి ఇడ్లీలు లాగా, నాకు తెలిసి కాటేజెస్ లాగా ఏమన్నా రెడీ చేస్తున్నట్టున్నారు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి. బాగుంది. ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అంటే కట్టుతున్నారు. ఇంకా లోపలికి వరకు కొంచెం కొంచెం ఉన్నట్టుంది. అది అయిపోతే ఆడ స్టే చేయడానికి కూడా బాగుంటుంది. మొత్తం చూడండి కొండలు, బాగుంది. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు, ర్యాంపేజే అంతే. మనం శ్రీశైలం ఘాట్ రోడ్ కూడా ఎక్కేసినాం చాలా వరకు. ఏం వీడియో చాలా రికార్డ్ చేసినా కానీ రికార్డు కాలేదు. మరి ఏమైందో ఏమో, రికార్డ్ అయితే కాలేదు. నేను రికార్డ్ చేస్తున్నాను, మరి రికార్డింగ్ అయితే కావట్లేదు. ఇప్పుడు కూడా చాలా ఫుటేజ్ నాకు తెలిసిపోయింది. చూడండి లొకేషన్ మాత్రం ఎంత బాగుందో. ఇంకా చాలాసేపు ఆగిన ఇక్కడ చూసిన అసలు వీడియోస్ రికార్డ్ అవుతున్నాయా లేదా అనేసి. చూస్తే వీడియోస్ మాత్రం రికార్డ్ కావట్లేదు. రికార్డ్ అవి చేసినా మరి ఎందుకు కాలేదో ఏమో. ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేయటం వల్ల ఏమో రికార్డ్ కాలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఇక ఏం చేస్తాం, ఏం చేసేది లేదు. ఇంకా మ్యాక్సిమం మనమైతే చాలా దూరం అయితే వచ్చేసినాం కొండపైకి. ఇంకా శ్రీశైలం వీళ్ళ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇప్పుడైతే మనం కొండ దిగుతున్నాము. ఇక్కడ నుంచి దిగి తర్వాత ఇక ఘాట్ సెక్షన్ మాత్రం ఎట్లుందంటే ఘోరంగా ఉంది. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి. రప్మన్ డౌన్ వస్తుంది, మళ్ళీ రప్మన్ పై అప్ ఎక్కుతుంది. అట్లా అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల ఏంటంటే కడుపు అంతా తిప్పుతుంది. ఆడ కొంతసేపు ఫుడ్ ఏముంది, ఒక చాక్లెట్ తినేసి, బాదం మిల్క్ ఉండే నా దగ్గర, బాదం మిల్క్ తాగేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం లో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మంచి మంచి వీడియోస్ తీసి మంచి సీనరీ ఉన్న వీడియోస్ మొత్తం ఇప్పుడు రికార్డ్ కాలేదు. ఎంత దరిద్రంగా ఉంటే అంత దరిద్రం చూడండి. దోమలపెంట చెక్ పోస్ట్, టైగర్ బొమ్మ, ఒక టైగర్ మాత్రం కనిపించలే. అమ్మా, ఏమైనా టైగర్ కనిపిస్తే బాగుండు అనుకుంటే. చూడండి అక్కడ రోడ్డుకి పైన చూడండి ఇట్లా కొండలు ఎట్లున్నాయో. బా, అట్లా అదే అనుకుంటా, మరి అదేనా టెంపుల్? అదే ఏరియాలో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అయితే ఆడొక ఊరు ఉంది,
ఇంకొక 20 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది శ్రీశైలం టెంపుల్కి నాకు తెలిసి. ఇప్పుడే మనం ఒక ఆంటీకి అయితే లిఫ్ట్ ఇచ్చాము. ఆంటీ ఎక్కడి దాకా దిగుతుందో మనకు తెలియదు. ఎక్కడి దాకా దిగుతారంటే ఆంటీ అసలేం పలుకుతలేదు ఆంటీ. ఎక్కడ దిగుతారు? ఎక్కడ దిగుతారు? ఆహా, ముందుకు పోయినాక టర్నింగ్లో దిగుతారంట. హెల్పింగ్ నేచర్ అప్ప, అప్పుడప్పుడు చేయకపోతే ఎట్లా అంతే. ఓ డౌన్ ఘోరంగా ఉందిగా. బాబా 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 చూడ ఎట్లుందో. నాకు తెలిసి ఇంకా డ్యామ్ కనిపిస్తుంది ఏమో నాకు తెలిసినంత వరకు అయితే. శ్రీశైలం డ్యాము ఎక్కడుంది? శ్రీశైలము డ్యాము ఇక్కడ దిగుతారా అంటే గుడికా? ఈ గుడికాడికంట. అది ఏం చేస్తుంది గుడికాడు? అంత క్లీన్ చేస్తూ ఉంటుందేమో. సో బాబా ఇదేమో హిల్ టాప్ అంట. నాకు తెలిసి అక్కడికి వెళ్ళొచ్చేమో మనం. చూద్దాం వచ్చేటప్పుడు ఒకవేళ మనం వెళ్ళొచ్చు అనుకో, వెళ్దాం హిల్ టాప్ వ్యూకి. అదే శ్రీశైలం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా మొత్తం కొండ దిగుతున్నాం. ఈగుల పెంట. మనమైతే శ్రీశైలం డ్యామ్ కాడికి అయితే వచ్చేసినాం. ఒకసారి చూద్దాం ఎలా ఉందో డ్యామ్. అసలు వాటర్ లేవుగా, మొత్తం ఎండిపోయింది. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ శ్రీశైలము. ఇది ఉంది కదా మొత్తం వాటరు. ఇది అవతల పక్కేమో ఆంధ్ర, ఈ బ్రిడ్జికి ఇవతల పక్క ఏమో తెలంగాణ. అటు ఆంధ్ర ఉంటుంది. ఈ వాటర్ అవతల మొత్తం, ఇటు మొత్తం తెలంగాణ అన్నమాట. బాబా 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 బాగుంది. నేను యాక్చువల్గా అక్కడ ఆపుదాం అనుకున్నా బ్రిడ్జి మీద, కానీ ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడ ఆపిన. వాటర్ అయితే బాగున్నాయి కదా. లెట్స్ గో. ఇక ఇప్పటికే లేట్ అయింది, మనం ఇంకా వెళ్ళాలి. మళ్ళీ మనం ఇదంతా ఎక్కాలి. అట్లా ఎక్కి అట్లా వెళ్ళాలి పైకి. బస్సులు వస్తున్నాయి కదా, అదంతా ఎక్కి పోవాలి. అట్లా స్టార్ట్ అవుదాం. డ్యామ్ చూడండి. ఇంకా దగ్గరికి వచ్చినాం. మనం కొండపై నుంచి కిందకి దిగినాము, ఇంకా దగ్గరికి వచ్చినాం. మన బైక్ మీద మన వ్యూ శ్రీశైలం డ్యామ్ బాగుంది కదా. వాటర్ సౌండ్ అయితే అంటే దీంట్లో వినిపిస్తుందో లేదో కానీ వాటర్ సౌండ్ అయితే బాగా వస్తుంది. చలో వెళ్ళిపోదాం. చాలా ఇయర్స్ తర్వాత బైక్ మీద వచ్చిన. మధ్యలో కార్లో వచ్చా కానీ ఇట్లా అయితే చూడలేదు. చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన. నాకు ఒక అపాచీ బైక్ ఉన్నప్పుడు. మనం అతి బ్రిడ్జి మీదకి వచ్చేసినాం. చూడండి ఇల్లు లేవు, ఏం లేవు, మొత్తం ఎండిపోయింది. ఇటు వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆ బ్లూ లైన్ ఉంది కదా, బ్లూది గోడ ఉంది కదా, అదే అన్నమాట మన సరిహద్దు. ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్.
వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా ఆంధ్రలోనే పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి. ఒకటి తిరుపతి కానీ, ఇప్పుడు శ్రీశైలం కానీ. తెలంగాణ సైడ్ నాకు తెలిసినంత వరకు అయితే యాదాద్రి తప్ప. యాదాద్రి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకున్నాం, కానీ ఇంతకుముందు అంటే ఇవే. ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది నాకు తెలిసి. యాదగిరి గుట్టని యాదాద్రిగా మార్చారు. సో యాదాద్రి. ఏ సాతే ఉన్నారు ఇక్కడ, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అక్కడ అందరిని ఆపి ఈ చెట్టు అంటే నేను పక్కన నుంచి వచ్చేసిన, లేకపోతే నన్ను కూడా ఆపేటోళ్ళేమో. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ కాడికి. వచ్చే ఈ టర్నింగ్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఇక ఘాట్ సెక్షన్ అంటే అలాగనే ఉంటుంది. ఇక స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఏంది అలా అనుకోవాలి. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తాము. ఇప్పుడు టైం వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే 9 అవుతుండొచ్చు. మనం యాక్చువల్గా అనుకున్న టైం 10 కల్లా వెళ్ళిపోవాలనుకున్నాం. అంటే ఘాట్ సెక్షన్లో మనం స్లోగా వచ్చినాం, కానీ మామూలుగా మనం స్పీడ్గా వచ్చి ఉంటే నాకు తెలిసి ఈ పాటికి వెళ్ళిపోయేటోళ్ళం మేము. అది కాక చాలా స్టాప్స్ తీసుకున్నాం ఒకసారి. అక్కడక్కడ ఆగుకుంటా చాలా స్టాప్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి చాలా లేట్ అయింది. ఎంత లేదనుకున్న 10 నిమిషాలు వేసుకోకపోయినా 5 నిమిషాలు వేసుకున్నా కానీ 5 స్టాప్స్ దగ్గర 25 మినిట్స్ వేస్ట్. సో మనం అనుకున్న టైంకి ఇంకా 1 అవర్ ఉంది. వెళ్ళిపోతామని అనుకుంటున్నా నేనైతే. నల్లమల ఫారెస్ట్ ఎన్నో దాగి ఉన్న ఏమంటారు నాకు చెప్పనీకి వస్తలే, కానీ ఈ నల్లమల ఫారెస్ట్ అంటే అసలు ఒక వైబ్, ఒక బాడీలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అంటారు. అట్లా ఓడి అమ్మ కరెక్ట్గా టర్నింగ్ కాడనే గుంట. మన పైకి అయితే వచ్చేసినాం కొండ మీదకి. సాక్షి గణపతి దేవాలయం రిటర్న్లో అందరూ దర్శించుకుంటారు. ఇది మాత్రం మనం కూడా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం ఓం నమః శివాయ శివుని దర్శించుకుందాం. మన దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే. వెల్కమ్ టు శ్రీశైలం అని అనాలి. ఇంకా మనం అయితే శ్రీశైలం వచ్చేసినాం. వెల్కమ్ టు శ్రీశైలం. టోల్ గేట్, దేనికి టోల్ గేట్ మరి. ఆపుతారా? నాకు తెలిసి బండ్లను ఆపరు అనుకుంటా. ఉట్టి కార్స్ వరకే. వెల్కమ్ టు శ్రీశైలం. ఓం నమః శివాయ. శివుడు మెయిన్ టెంపుల్. మరి ఇటేనా? నాకు కూడా తెలియదు, చాలా రోజులు అయింది కదా వచ్చేసి. కొంచెం కొత్తగా ఉంది చెప్పాలంటే. సరేలేండి, బాగుంది, చూసుకుందాం.
చాలా అంటే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా తొందరగా మెయిన్ టెంపుల్ కాడికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇప్పుడేమో చాలా చుట్టూరు తిరుక్కుంటా లోపలికి వెళ్తున్నాను. అప్పుడైతే చాలా తొందరగా వెళ్ళిపోయినా. ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం. ఎందరితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next vlog. Bye bye.